పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ జూట్ సంచులు వాడి ప్లాస్టిక్ కవర్ల నివారణకు కృషి చేయాలని మాచర్ల మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ డి వేణుబాబు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పోలూరి కమిషనర్ వేణుబాబు మాట్లాడారు. ప్లాస్టిక్ నిబంధన పాటించని వారికి 2500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ నివారణ కోసం ప్రతి ఒక్కరూ వస్త్ర, జూట్ సంచులు వాడడం అలవర్చుకోవాలన్నారు. ఫ్యాన్సీ కిరాణా దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలను నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని, స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరి ప్రజలకు విజ్ఞప్తి అండి, మన మాచర్ల పట్టణంలో జీరో ప్లాస్టిక్ అయ్యే విధంగా ఈ రోజు నుంచి నిషేధం చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు మీరందరికీ అవగాహన కల్పిస్తాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనుక వాడితే 2500 రూపాయలు ఫైన్ విధించబడుతుందని పుర ప్రజలందరికీ తెలియజేయడమైనది. థ్యాంక్ యూ.